హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బెండకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక 300 గ్రామ్స్ బెండకాయలు వాష్ చేసి కట్ చేసి పెట్టుకోండి. అలాగే 4 ఆనియన్స్, 4 టమాటోస్ అండ్ కొద్దిగా పచ్చిమిర్చి వాష్ చేసి కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి మనం కట్ చేసుకున్న ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి అలాగే టమాటోస్ వేసుకొని సిమ్లో మంచిగా ఫ్రై చేసుకోండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ బెండకాయ పచ్చడి అన్నంలోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా పసుపు వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ పోసి కూరగాయలన్నీ మునిగేంత వరకు వాటర్ పోయండి. ఇప్పుడంతా ఒకసారి స్పూన్తో కలుపుకొని మంచిగా ఉడికించుకోండి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఒకసారి మళ్ళీ స్పూన్తో కలుపుకొని కొద్దిగా కరివేపాకు వాష్ చేసుకొని కట్ చేసుకున్నది అందులో వేసుకోండి. ఇప్పుడంతా ఒకసారి కలుపుకోండి స్పూన్తో. ఇప్పుడు కూరగాయలన్నీ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో చివరగా కొద్దిగా చింతపండు వేసి చింతపండు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. కొద్దిగా చల్లారాక అందులో ఉన్న వాటర్ వంపేసుకొని ఇలా మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి అలాగే మ్యాష్ చేసుకోండి. అంతే, మన బెండకాయ పచ్చడి రెడీ. మీకు కన్నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్